హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్ కూడా ఉండాలండి. ఈ రోజు నేను మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు అన్నది నోటిఫికేషన్ అయితే జారీ చేశారండి. దానికి సంబంధించి డీటెయిల్స్ మీకు ఇప్పుడు చెప్తాను నేను. అది మన తెలుగు రాష్ట్రంలోనే ఉద్యోగం కల్పించే అవకాశం ఉంది. అలాగే దానికి శాలరీ కూడా స్టార్టింగ్ 60,000కి అబోవ్నే ఉంటుందండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ అండ్ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చండి. ఎవరో కూడా మిస్ చేయొద్దు. అలాగే వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అన్నది మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. సో ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అలాగే ఇదే వీడియోలో మీకు ఎలాగ అప్లై చేయాలో కూడా చెప్తానండి. ముందుగా మీకు శాలరీ పరంగా చూసుకుంటారండి. ఇక్కడ E1 గ్రేడ్ నుంచి స్టార్టింగ్ 40,000 నుంచి 1,40,000 దాకా వస్తుందండి. అంటే ఆల్ అలవెన్సెస్ కలుపుకుంటే కనుక మీకు 60,000కి అబోవ్ వస్తుందండి శాలరీ అన్నది. అలాగే కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇప్పుడు చూపిస్తానండి మీకు. కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కూడా చూడండి, ఇక్కడ చాలా బాగున్నాయి. ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ ఫెసిలిటీ, కాంట్రిబ్యూట్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, అదర్ వెల్ఫేర్ ఇన్సూరెన్స్, అలాగే చాలా ఇచ్చారండి వీళ్ళు, ఒకటి కాదు. సో శాలరీ పరంగా అయితే కనుక ఎన్ని కలుపుకుంటే కనుక శాలరీ ప్యాకేజ్ అన్నది చాలా బాగుంటుందండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఇది ఎక్కడి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అన్నది మనకి ఎక్కడి నుంచి అయితే రిలీజ్ అయిందో కూడా చెప్తాను మీకు. ఇదిగోండి, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ అండి. ఇది లాస్ట్ టైం ఇదే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా ఇచ్చారండి పోస్టులు. ఇదే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అండి. వీళ్ళు వచ్చేపాటికి ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు, జాయింట్ వెంచర్ కంపెనీ అండి ఇది. సో మన తెలుగు రాష్ట్రాల్లోనే జాబ్ కల్పించే అవకాశం కూడా ఉంది. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. అలాగే ప్రతి రాష్ట్రంలో వాళ్ళు కూడా మన దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు, అర్హులండి. అలాగే ఇప్పుడు మనకి దీంట్లోని వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్ అన్నది కూడా చెప్తానండి. ఫస్ట్ వచ్చేపాటికి మొత్తం దీంట్లో వచ్చేవాడికి మొత్తం టోటల్గా 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీంట్లో భర్తీ చేస్తున్నారు. దీంట్లో వేకెన్సీస్ అలాగే దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ అండి, దీంట్లో 10 పోస్టులు ఉన్నాయండి. అలాగే మెకానికల్ అండి, మెకానికల్లో వచ్చేపాటికి 6, ఎలక్ట్రికల్లో 3, ఇన్స్ట్రుమెంటేషన్ అండి దీంట్లో 2, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3, మేనేజ్మెంట్ ట్రైనింగ్ లా అండి, లాలో 1 పోస్ట్ ఇచ్చారు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ హెచ్ఆర్ అండి, హెచ్ఆర్లో 3. టోటల్గా వచ్చేపాటికి మనకి 28 వేకెన్సీస్ అండి. ఇప్పుడు వీటి గురించి ఈ పోస్టుల గురించి వాళ్ళకి ఉన్న క్వాలిఫికేషన్ ఏమేమి కావాలన్నది కూడా ఇప్పుడు మీకు చెప్తానండి. నేను జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏజ్ చూసుకుంటే కనుక మనకి 18 నుంచి 25 ఇయర్స్ దాకా ఉండాలండి ఏజ్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్ రిలాక్సేషన్ అన్నది ఇచ్చారండి. అలాగే ఇదే ఏజ్లోని 18 నుంచి 29 ఇయర్స్ కూడా ఇచ్చారండి. అది ఎవరికంటే ఎంబీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మాత్రం 18 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ దాకా ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి యాజ్ యూజువల్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి అని చెప్తానండి. మెకానికల్ ట్రైనింగ్ ఇన్ కెమికల్లో వచ్చే వాళ్ళకు మెకానికల్ ట్రైనింగ్ ఇన్ కెమికల్ వాళ్ళకి BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ అండి. ఇదైతే చదివి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మెకానికల్ అండి, BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ ఎలక్ట్రికల్ అండి, BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి, ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి, దీనికి వచ్చేపాటికి BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఉండాలండి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రికల్స్ అని ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ అని మీ దగ్గర ఉంటే కనుక అప్లై చేసుకోండి. అలాగే ఇంకా ఉన్నాయండి పోస్టులు చెప్పాయి, అవి కూడా చెప్తాను మీకు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, మెకానికల్ BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ ఇంజనీర్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ MCA అండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ లా అండి, డిగ్రీ ఇన్ లా LLB అని ఇచ్చారు. అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ HR అండి, MBA, ఇంటిగ్రేటెడ్ MBA, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా అండి. ఈ క్వాలిఫికేషన్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే శాలరీ పరంగా చాలా బాగుందండి ప్యాకేజ్ అన్నది.
ఇది కూడా మనకి పర్మనెంట్ పోస్టులు అండి, గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టులు, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. శాలరీ పరంగా కానీ మన బెనిఫిట్స్ కానీ వీళ్ళు చాలా బాగా ఇచ్చారండి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి, వీళ్ళు హౌస్ అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. లేకపోతే కనుక హౌస్ రెంట్ కూడా వీళ్ళే పే చేస్తామని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఫీజు విషయానికి వస్తే కనుక జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 700 అన్నది పే చేయాలండి, ప్లస్ బ్యాంక్ ఛార్జెస్. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మాత్రం ఫీజు అయితే ఎటువంటి ఫీజు అయితే పే చేయక్కర్లేదండి, వీళ్ళకైతే ఫ్రీ. అది కూడా ఓన్లీ ఆన్లైన్లోనే పే చేయాలండి, ఆఫ్లైన్ అయితే లేదు, ఆన్లైన్లోనే పే చేయాలి మీకు. అది కూడా వెబ్సైట్ కూడా ఇచ్చారండి వీళ్ళు, www.rfcl.co.in. ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక కెరీర్స్ అని ఉంటుందండి. ఈ లింక్ని క్లిక్ చేస్తే మనం త్రూ పేమెంట్ అన్నది చేసుకోవచ్చు. అది కూడా మీకు డేట్స్ కూడా చెప్తున్నాను అంటే ఇంపార్టెంట్ డేట్స్. ఫిబ్రవరి 14th నుంచి మార్చి 14th దాకా ఉందండి. అంటే ఆల్రెడీ ఇది అయితే ఓపెన్ అయిపోయిందండి అప్లికేషన్ అన్నది. మీకు మార్చి 14th దాకా ఉన్నదండి అప్లై చేసుకోవడానికి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేమో విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారండి. తెలంగాణ వాళ్ళకేమో హైదరాబాద్ అండ్ కరీంనగర్ ఇచ్చారండి. ఈ 2 సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చండి మీరు, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మన దగ్గరలోనే ఉన్నాయండి ఎగ్జామ్ సెంటర్స్ కూడాను. అలాగే వరంగల్ కూడా ఉందండి వీళ్ళకి, తెలంగాణ వాళ్ళకి. దీనికి వచ్చేప్పటికి మనకి చిన్న టెస్ట్ అన్నది ఉంటుందండి, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్. దీనికి వచ్చేప్పటికి మనకి 2 hours ఉంటుందండి. అంటే 120 minutes ఎగ్జామ్ అన్నది. 150 క్వశ్చన్స్ అండి, 150 మార్క్స్, 100 క్వశ్చన్స్ అండి. ఈ ఎగ్జామ్ అన్నది మనకి 2 hours ఉంటుంది, 150 మార్క్స్, 100 క్వశ్చన్స్ అండి. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అన్నది లేదండి, కంపల్సరీ అప్లై చేసుకోండి, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూ నుంచి క్యాండిడేట్లు అన్నది సెలెక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్కి వచ్చేప్పటికి అడ్మిట్ కార్డ్ ఉంటుందండి. ఆ అడ్మిట్ కార్డ్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా వీళ్ళు ఇచ్చారు క్లియర్గా మనకి. ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోని క్యాండిడేట్లను అయితే ఎలా సెలెక్ట్ చేస్తారంటే అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోని 80% చూసుకుంటారండి మార్క్స్ అన్నాయి. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూలోని 20% చూసుకుని టోటల్గా 100%కి క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేస్తారండి, ఫైనల్ చేస్తారు. క్యాండిడేట్స్ని అయితే ఫైనల్ చేస్తారండి, ఇది గుర్తుంచుకోండి మీరు. ఎందుకంటే మనకు ఒక చిన్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాంట్లో షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళనే మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ 2 వాటిని చూసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చేప్పటికి మనకి 80% అన్నది రావాలి మార్క్స్. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చేప్పటికి 20% అన్నది రావాలండి. మొత్తం టోటల్గా 100%కి అలా చూసుకుని వీళ్ళు క్యాండిడేట్లను అయితే సెలెక్ట్ చేస్తారండి. అలాగే ఈ సిబిటి టెస్ట్ అన్నది మనకి 100 క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయండి. 50 క్వశ్చన్స్ అన్నాయి ఇక్కడ ఇచ్చారు. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద ఉంటాయండి. జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ మీద అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు దానికి కూడాను. దీనికి ఎవరు అర్హులు అంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అండి. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా కూడా ఈ జాబ్ కన్నాయి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తానండి, ఎలాగ అప్లై చేయాలన్నది. అప్లికేషన్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాన్ని క్లిక్ చేసా కనుక మీకు ఇలా ఉంటుంది. ఇవ్వండి, మీరు అప్లికేషన్ లింక్ క్లిక్ చేయగానే మీకు అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక డేట్స్ కూడా ఇచ్చారండి వాళ్ళు క్లియర్గాను. 14th February నుంచి 14th February నుంచి 14th March దాకా ఇచ్చారండి డేట్స్ కూడాను. అలాగే మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్నది అవ్వాలంటే న్యూ రిజిస్ట్రేషన్ అన్నది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేపాటికి మీ పోస్ట్ అండి, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అన్నది పోస్ట్ అండి. తర్వాత క్యాండిడేట్ నేమ్, ఇక్కడ మాత్రం మీకు ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి, క్యాండిడేట్ నేమ్ అన్నది ఓన్లీ 10th class మార్క్స్ మెమో మీద ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయండి, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. ఎందుకంటే ఏ ఒక్క లెటర్ అన్నది మీరు మిస్ చేసినా కూడా వీళ్ళు అప్లికేషన్ అన్నది రిజెక్ట్ చేస్తారండి. సో చాలా కేర్ఫుల్గా రాయండి. అలాగే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అది కూడా మీ 10th class మార్క్స్ మెమోలో ఎలా ఉందో అలాగే చూసివ్వండి. నెక్స్ట్ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే రీఎంట్రీ మెయిల్ ఐడి అండి, ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేపాటికి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఓటీపీ మీద కొట్టండి. మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఓటీపీ వస్తుంది మొబైల్కి,
దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు త్రూ లాగిన్ అవ్వచ్చండి. అప్పుడు లాగిన్లోని మీకు ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి, అలాగే పోస్ట్ అండి, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అన్నది క్లిక్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది కొట్టంగానే ఇది ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్కేనండి. ఈ సబ్మిట్ కొట్టంగానే మీకు మెయిన్ అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. దాంట్లోనే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీరు చూసుకుంటూ వెళ్ళి అప్లై చేసుకోండి జాగ్రత్తగాను. ఎందుకంటే మంచి జాబ్స్ అండి. శాలరీ పరంగా కూడా శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి. సో ఎవరు కూడా నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ కానీ ఎవరికన్నా ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అలాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.